హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు చెప్పండి. అందులోనూ బిర్యానీస్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి. ఇవాళ మనం చేసుకోబోతున్నది అయితే కొంగునాడు స్టైల్లో చికెన్తో చేసుకునే వైట్ బిర్యానీనే ఈరోజు మనం చేసుకోబోతున్నాము. ఇది నార్మల్గా చేసుకునే బిర్యానీస్ కన్నా కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. హెవీ మసాలాలు, స్పైసీనెస్ లేకుండా మైల్డ్ స్పైసెస్తోనూ చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్లో సాఫ్ట్గాను మైల్డ్ ఫ్లేవర్తో బిర్యానీ తినాలనుకుంటే ఇది ఒక బెటర్ ఆప్షన్. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ 1 pot రెసిపీ వైట్ బిర్యానీని. మరైతే బ్యాచిలర్స్ మరియు బిర్యానీ లవర్స్ ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక 3 కట్ చేసిన ఉల్లిపాయలు, కొద్దిగా అల్లము, ఒక 7 వెల్లుల్లి రెబ్బలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 అనాస పువ్వులు, 4 లవంగాలు, ఒక 3 ఇలాచీలు, 1 టీ స్పూన్ సోంపు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీరు తినే స్పైసీ లెవెల్స్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇక్కడ నేను 1 kg చికెన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. నీళ్ళంతా పోయేలాగా శుభ్రంగా స్ట్రైనర్లో వేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 కప్పు పెరుగు, ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇందులో మనము సెపరేట్గా కారం ఏది యాడ్ చేయమన్నమాట. సో అందుకని ఇందులో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కారంతోనే మనకి రైస్ ఉంటుంది. సో స్పైసీనెస్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ మసాలా అంతా బాగా చికెన్కి కోట్ అయ్యే విధంగా బాగా రబ్ చేసి కలుపుకొని ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 4 కప్పులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో చిటిముత్యాల రైస్ కానీ నార్మల్ రైస్ కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చు. నార్మల్గా కొంగునాడు స్టైల్ అయితే చిటిముత్యాల రైస్తో చేస్తారు. సో నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా ఒక 2 to 3 times వాష్ చేసేసుకొని నీళ్లు పోసుకొని ఒక 30 minutes నానబెట్టేసుకుంటున్నాను. తర్వాత మరో మిక్సీ జార్లో ఒక పచ్చి కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 కప్పుల వరకు నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పాలని స్ట్రైనర్తో ఇలాగా వడగట్టేసుకోవాలి. ఈ రైస్ యొక్క మెయిన్ ఇంగ్రీడియంటే ఈ కొబ్బరి పాలు. ఇలా వడగట్టేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మరో గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని మళ్ళీ దీన్ని సేమ్ ఇందాకట్లాగానే వడగట్టేసుకోవాలి. ఇందులో మరీ ఎక్కువగా నీళ్లు పోసి గ్రైండ్ చేసేయకూడదు. మనకి కొబ్బరి పాలు చిక్కగా ఉండాలన్నమాట. సో ఇలా కొబ్బరి పాలు తీసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న వెడల్పైన గిన్నెను పెట్టుకోవాలి. ఇందులో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు నూనె పోసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గ, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 అనాస పువ్వు, 4-5 లవంగాలు, 2 ఇలాచి, 1 టీ స్పూన్ సోంపు వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఈ స్టేజ్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర, అలాగే గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలని కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటాలని ఎక్కువ యాడ్ చేయకూడదు. నేను ఇక్కడ కేజీ చికెన్కి జస్ట్ 2 టమాటాలని మాత్రమే యాడ్ చేశాను. సో మొత్తం కూడా ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి మూత తీస్తే ఇందులో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసి తీసిన కొబ్బరి పాలు ఇక్కడ నాకు 3 కప్పుల దాకా వచ్చింది. సో 3 కప్పుల కొబ్బరి పాలు పోసుకున్న తర్వాత
3 కప్పులు నీళ్లు కూడా పోసుకుంటున్నాను. మొత్తం ఇక్కడ మెజర్మెంట్స్లో 6 కప్పులు నీళ్లు పోసుకున్నట్టు. ఈ వైట్ బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంటే కొబ్బరి పాలు అని చెప్పాను కదండి. సో నీళ్ళకి బదులు ఇక్కడ మనము కొబ్బరి పాలు వాడాము. ఏ కప్పుతో అయితే రైస్ కొలుస్తామో అదే కప్పుతో ఇక్కడ నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 4 కప్పులు రైస్కి 6 కప్పులు కొబ్బరి పాలు నీళ్లు కలిపి పోసుకున్నాను. తర్వాత ఈ రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ ఇది బాగా మరిగి ఒక పొంగు రాగానే మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. రైస్ మొత్తం నీళ్ళంతా వంచేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. మూతని ఫుల్గా క్లోజ్ చేయొద్దు, కొద్దిగా ఇలా ఓపెన్లో ఉంచి ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి వెంటనే ఉడికిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఇలా అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మ్యాక్సిమం రైస్ అయితే ఉడికిపోయింది, ఇంకా కొద్దిగా వాటర్ మాత్రమే ఉంది. సో మసాలా మొత్తం అన్ని ఈవెన్గా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. కలిపేటప్పుడు మాత్రం రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా అడుగు నుంచి జస్ట్ అలా కలుపుకోవాలి అంతే లైట్గా. ఇలా కలిపేశాక మొత్తం ఈవెన్గా సర్దేసి దీనిపైన మనం ఇప్పుడు దమ్ పెట్టుకోబోతున్నాం అనమాట. మీలో ఎంతమందికి ఈ కొంగనాడు స్టైల్ వైట్ బిర్యానీ గురించి తెలుసో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇంతసేపు చూస్తున్నారు కాబట్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి వీడియోకి లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసేయండి. ఇలా నీట్గా సర్దేసిన తర్వాత దీనిపైన అరిటాకు ఉంచేసి దమ్ పెట్టేసుకుందాము. మీరు కావాలనుకుంటే సిల్వర్ ఫాయిల్ కూడా వేసుకొని దమ్ పెట్టుకోవచ్చు. ఇలా అన్ని వైపులా అరిటాకుతో క్లోజ్ చేసేసిన తర్వాత మూత పెట్టేసుకుందాము. దమ్ పెట్టుకోవడం కోసం అయితే పనికిరాని ఒక తవానేలా స్టవ్ మీద పెట్టుకొని దానిపైన ఈ గిన్నెను ఉంచుకోవాలి. ప్రెషర్ ఏం బయటికి పోకుండా దీనిపైన ఒక బరువు పెట్టేసుకోవాలి. ఇలాగ లో ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ వరకు దమ్ పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15 మినిట్స్ వదిలేద్దాము. ఆ తర్వాత ఇంకా మూత ఓపెన్ చేసుకోవడమే. అంతేనండి, గుమగుమలాడే కొంగనాడు స్టైల్ వైట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వేడి మీద ఉన్నప్పుడు మరి ఎక్కువసేపు కలిపేస్తే మొత్తం ముద్దలా అయిపోతుంది. జాగ్రత్తగా రైస్ ఎక్కడ విరిగిపోకుండా ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, ఇంకా వేడివేడిగా దీన్ని సర్వ్ చేసుకోవటమే. ఎక్కువ మసాలాలు స్పైసెస్ లేకుండా మైల్డ్గా ఇలాగా కొంగనాడు స్టైల్ వైట్ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ కొబ్బరి పాలతో చేసిన బిర్యానీ అయితే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అలాగే తిన్నప్పుడు నార్మల్గా మనకి బిర్యానీస్ తిన్నప్పుడు కడుపు మంట అటువంటి ఏమీ ఉండదు. ఈ బిర్యానీ అయితే కడుపుకి చాలా హాయిగా ఉంటుంది. తిన్నా కూడా అలా ఎంతన్నా కూడా తినేయొచ్చు, అంత కమ్మగా ఉంటుంది. అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మైల్డ్ ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.